ధర్మస్థల ఎస్పీ గూడా ఇప్పుడు ఎవరైతే శానిటేషన్ వర్కర్ ఇట్లా బయటకొచ్చి చెప్తున్నాడో ఆయనకి ప్రొటెక్షన్ కల్పించలేము. ఎందుకంటే మీరు రివీల్ చేయడం జరిగింది ఇన్సిడెంట్‌ని. దానివల్ల నేను ప్రొటెక్షన్ ఇవ్వలేము పోలీసోళ్ళమని చెప్పడం జరుగుతుంది. అంటే నిజంగానే ప్రొటెక్షన్ ఇవ్వలేరంటారా అక్కడ? ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఎందుకంటే ఒక మనిషి బయటకు వచ్చి ఒక నిజం చెప్పినప్పుడు ప్రొటెక్షన్ ఇవ్వాలి. అతను ఒకవేళ కనుక పోలీసులు బయటికి రివీల్ చేస్తే ఏంది, ఎక్కడ చేస్తే ఏందండి, బయటకు వచ్చింది కావచ్చు, కానీ ఆయనకైతే పోలీస్ సెక్యూరిటీ ఇవ్వాలి కదా, ఇట్స్ దే డ్యూటీ. అండ్ ఒకవేళ ఇవ్వకపోతే వెళ్ళి కోర్టులో కేసు కోర్టులో పిటిషన్ వెయ్యాలి ఆ పర్సన్, నాకు ఇట్లా థ్రెట్ ఉంది. సో ఫస్ట్ అయితే అసలు హైయర్ అఫీషియల్స్, పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళి హైయర్ అఫీషియల్స్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకోవచ్చు, లేదా కలెక్టర్ నుంచి తీసుకోవచ్చు. ఇదంతా కాకుండా కోర్టు నుంచి తీసుకోవచ్చు. కానీ ఈ పర్సన్కి ఆయన నెత్తి మీద ఎన్ని ఛాలెంజెస్ ఉన్నాయో చూస్తున్నారా? జస్ట్ నిజం వచ్చి బయట చెప్పినందుకు ఇప్పుడు ఆయన ప్రాణానికి వచ్చింది. బట్ సీరియస్గా ఆయనకి ఏమైనా అయితే మాత్రం వీళ్ళ రీజన్. అండ్ ఒకవేళ కనుక ఆ పర్సన్కి ఏమన్నా అవుతే కనుక ఈ నిజం ఎప్పటికీ బయటికి రాదు, మొత్తానికి పాతిపోయినట్టే, అంటే బయటికి ఎక్కడికి రాకుండా ఉంటుంది. సో పబ్లిక్ ప్లీజ్ దీనికి తెలుసుకోండి, దీనికి అగెన్స్ట్గా ఫైట్ చేయండి. ఇది నిజాలు బయటకు వచ్చేదాకా కూడా ఫైట్ చేయండి. సో ఇదంతా ఇన్సిడెంట్ ఇదంతా బయటకు వచ్చింది కాబట్టి కోర్టు ద్వారా అయినా అతనికి ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఏదో విధంగా అతను ప్రొటెక్షన్ ఇచ్చి అతను వచ్చి ఎవిడెన్స్ ఇస్తే ఖచ్చితంగా వీళ్ళందరూ బయటకు వస్తారు. వీళ్ళందరూ అరెస్టులు అయితే వాళ్ళకి శిక్ష అనేది పడుతుంది.